వెల్కమ్ టు బీసీఎన్ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మౌలమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే, అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అందుబాటులో ఉన్నాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇప్పుడు భీమవరం మాత్రమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్తగా స్టోర్ ఓపెన్ చేశారు. దగ్గరగా ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ రోజు మనం అమ్మిరాజు గారి తోటలో ఉంటున్న భవానీ గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజలో మనం కూడా పాల్గొందాం. పదండి. ఇప్పుడైతే మనం భవానీ గారి ఇంటికి వచ్చేసాం. ఇక్కడైతే వెల్కమింగ్ చెప్తూ ఎంత బాగున్నారో రాధాకృష్ణులు, అండ్ అక్కడ తులసి కోట, అండ్ ఇక్కడ ఇవన్నీ బాగా డెకరేట్ చేశారు పువ్వులతో. వెళ్ళి డోర్ నాక్ చేసేద్దాం. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మౌలమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే భవానీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ మా తోటకోళ్ళు, మా చిన్న తోటకోళ్ళు, ఓకే. మా ఫ్రెండ్. హాయ్. మాకు ఫ్రెండ్ అవుతుంది. ఓకే. వాళ్ళ తోటకోళ్ళు. ఓకే. ఆంటీ, మా ఎదురింటి ఆంటీ, పక్క ఆవిడ. ఓకే. అందరూ మా ఫ్రెండ్స్, ఆడపడుచు, రిలేటివ్స్ అందరూ. ఆవిడేమో మా వదిన, మా పాప. ఓకే ఓకే ఓకే. అందరూ ఇలా గ్యాదర్ అవుతూ ఉంటారా? మా పూజ కోసమే గ్యాదర్ అందరూ ఏదైనా జరిగితే ఉంటారా? ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ నేర్పుతాను. టైలరింగ్ నేర్పుతారా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మున్సిపాలిటీలో ఆరేయండి. ఆర్ఐ గారు పిల్లమా? ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయిలే. వాళ్ళు ఏం చేస్తున్నారు? మా అమ్మాయి ఏమో అమలాపురంలో చదువుతుందండి. ఓకే. BDS చదువుతుంది. చిన్న పాప ఏమో బీటెక్ చదువుతుంది. తినా? హాయ్. ఓకే. ఏ బ్రాంచ్? నీ దగ్గరికి వస్తాను తర్వాత. పూజలు బాగా చేస్తూ ఉంటారా మీరు? చేస్తాను. మీ 2 అమ్మాయిలకి నేర్పారా పూజలు? చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా? వాళ్ళకేమి రాదండి. పెద్ద రాదు. మీరు ఏం చెప్తే చేస్తారు. ఇప్పుడు పూజారి గారు ఇలా చెప్తే అలా చేస్తాం కదా, అలా అందరూ అంతే. ఇంకా పెళ్ళైతే ఆటోమేటిక్ గా నేర్చేసుకుంటారు, అంతేనా? ఖాళీ టైం ఏం చేస్తుంటారు మీరు? టైలరింగ్ చేస్తాను. మీరు చేస్తారు, నేర్పుతారు. మీ అమ్మాయిని నేర్పారు మరి? వాళ్ళు నేర్చుకోరు అసలు. ఇంట్లో వాళ్ళ మాట వినరు కదా. వాళ్ళు నేర్చుకోలేదు. ఓకే. బాగా అల్లరి చేస్తూ ఉంటారా? మామూలు అల్లరి చేయరు, ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. అయ్యయ్యో, అక్క చెల్లెళ్ళు అంటే పెళ్ళి అవనంత వరకు కొట్టుకుంటూ ఉంటారు. వన్స్ పెళ్ళి అయ్యిందా ప్రేమలు పొంగిపోతాయి, అంతేనా? పెళ్ళయ్యాక తెలుస్తుంది. మీరెంతమంది అండి? అన్నయ్య, నేనండి. ఓకే. ఇద్దరమే. ఎక్కడ మీది ప్రాపర్? ఈ ఊరేనండి. ఊరేనా? అమ్మగారిది కూడా ఇవరే, అత్తోరు ఇవరే. ఓకే. దగ్గర సంబంధం? దగ్గర ఏం కాదు. లేదు. వెళ్తూ వస్తూ ఉంటారా మీ మమ్మీ వాళ్ళ ఇంటికి? వెళ్ళి వస్తాను. ఎక్కడో లవ్ మ్యారేజ్ అని విన్నాను. దగ్గర సంబంధం అంటే దగ్గర కాదు, దూరమే అంటున్నారు. ఇక్కడ లవ్ మ్యారేజ్ అన్నారు. చెప్పండి మీ లవ్ స్టోరీ ఇప్పుడు మొత్తం బీసీఎన్ ప్రేక్షకులందరికీ తెలియాలి.
మామూలేనా? మామూలు అంటే ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? పక్కింటి ప్రేమలు మాకు పక్క నుంచి అందుతున్నాయి, ఇవిడైతే అంటే చెప్పట్లేదు. ఇక్కడ దగ్గరే పక్క ఇల్లే. ఆహా, పక్క ఇల్లు. దగ్గరే. ఓకే, ఆయన లవ్ చేశారు, మీరు చేయాల్సి వచ్చిందా? అవన్నీ ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఏం చెప్తారు? ఆహా, 20 సంవత్సరాల క్రితం ఏం చెప్తాం? ప్రేమ అంటే ఉంటది కదండి, ఎన్ని సంవత్సరాలైనా ఉంటది, ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, అంతే కదా. అదే ఏదో సర్లే, ఎందుకు ఇప్పుడు ఎన్ని పాత జ్ఞాపకాలు అంటారా? అయ్యయ్యో, తరతరాల ప్రేమ. 20 సంవత్సరాలు అయిందా మీ పెళ్ళి? 20 years. అసలు అలా కనిపించట్లేదండి, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? అదే ఇలా ఉండాలంటే మెషిన్ తొక్కాలా లేకపోతే ఏంటి చెప్పండి? అందరూ సైకిల్ తొక్కుతూ ఉంటారు. మిషనే తొక్కుతానండి. మిషన్ తొక్కుతూ ఉంటే ఇలా పక్కగా ఉంటారు అనమాట. టైలరింగ్ చేయాలని. టైలరింగ్ చేస్తాను మా ఫ్రెండ్. ఓకే ఓకే, అందరూ డైటింగ్ చేసి పక్కగా అవ్వాలనుకుంటారు, ఇటు టైలరింగ్ చేసి అవుతుంది, అంతేనా? అయితే ఫస్ట్ అందరితో మాట్లాడదాం, తర్వాత మీ దగ్గరికి వస్తాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరేంటండి? నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలు? 2 పాపలు. 2 పాపలు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అయిపోయింది. మనవాళ్ళు మనవరాలు? ఒక పాపకి మనవరాలు. నెక్స్ట్ ఇంకా 2 months లో కన్సీవ్ అయ్యారా? ఓకే ఓకే, అయితే పుడతారు ఎవరో ఒకళ్ళు, మనవడ మనవరాలు. అవునమ్మా. వెయిటింగ్. ఎవరు కావాలి మీకు? బాబు కావాలి. బాబు కావాలి డైరెక్ట్ గా. పాప ఉంది కదా. ఓకే ఓకే, పెద్ద అమ్మాయికి పాప. అచ్చా అచ్చా, చిన్న పాపకి బాబు కావాలని. అచ్చా ఓకే. ఎవరైనా అయితే ఈ కెమెరాలు ఉన్నాయి, అందరూ చూస్తారు, ఎవరైనా ఓకే అమ్మ అంటారు, మీరు బాబు కావాలి వచ్చేస్తాడండి. అయితే ఏమవుతారు మీకు? మరదలండి. సొంత మరదలు, సొంత తమ్ముడి భార్య. ఓకే, మీ తమ్ముడు మరదలు లవ్ స్టోరీ మీకు తెలుసా పెళ్లికి ముందు? ఇంట్లో తెలియదు కదండి ఫస్ట్. అంత బాగా మెయింటైన్ చేశారా అప్పట్లోనే? ముందు బయట తెలిసాక ఇంట్లో తెలుస్తుంది. అవును నిజమే, అది మనకి తెలియదు, తర్వాత తెలుసు. ఓకే, మీరు సపోర్ట్ చేశారా అపోజ్ చేశారా? అసలు అందులో ఏమీ లేదండి, ముందంతా వాళ్ళు ఓపెన్ అయ్యి అన్నాక చెప్పాకే తెలుసు. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు? మీకు ముందే తెలుసా ఈవిడ? తెలుసా. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు? అలా ఏం లేదండి, వాళ్ళు ఇష్టపడ్డారు, ఇంకా అంతే చేసేసాం. సూపర్ అండి. మీరేం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? నేనేం చేయనండి, యూట్యూబ్ చూస్తూ ఉంటాను. యూట్యూబ్ చూస్తూ ఉంటాను. ఎలా చెప్తున్నారంటే నేనేం చేయనండి, యూట్యూబ్ చూస్తూ ఉంటాను. వంటలు బాగా చేస్తూ ఉంటారా? మీ అమ్మాయిలు ఇద్దరికి నేర్పారా వంటలు? పర్లేదండి. ఇద్దరు నేర్చుకున్నారా? అంటే నా దగ్గర నేర్చుకోలేదు, అత్తోరిళ్ళకి వెళ్ళాక నేర్చుకున్నారు. ఇంకా అంతే కదా, ఇక్కడ గారాబం కొంచెం. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? సత్య అండి. సత్య గారు, మీరేం చేస్తూ ఉంటారు? ఖాళీ అండి. ఖాళీయేనండి. మీది ఏ ఊరండి? అంటే భీమవరమేనా? అత్త అమ్మ? అమ్మగారు అయితే పేరుపాలెం అండి. పేరుపాలెం అండి. ఆ వాయిస్ స్లాంగ్ తెలుస్తుందండి మాకు. అదే అదే ఎక్కడి నుంచి, అదే మీరు ఎక్కడ వాళ్ళ అని అడుగుదాం అనుకున్నాను, అందుకే. ఈస్ట్ వెస్ట్ ఇంకా అలాగే ఉంటుంది స్లాంగ్, మారదు. ఓకే, మీరేం చేస్తుంటారు ఖాళీ టైంలో? మిషన్ బ్లౌజ్ బ్లౌజులు కుడతారా? ఈవిడ దగ్గర నేర్చుకున్నారా? ఓకే సూపర్, అందరికి నేర్పేస్తున్నారు. అయితే మాకు కూడా నేర్పండి, మేము వచ్చేస్తాం. ఫ్రీగా నేర్పుతారు మాకు? అచ్చా, అవునా? ఓకే, అంటే ఒక ట్రైనింగ్ సెషన్ అనేది పెట్టి నేర్పుతూ ఉంటారా? 3 months అలాగా? 2 months మా దగ్గరికి వచ్చి. అచ్చా అచ్చా, ఓకే ఓకే. ఓకే ఓకే. మీకెంతమంది పిల్లలండి? 2 అండి, పాప బాబు అండి. ఏం చదువుతున్నారు? బాబు 8th అండి, పాప ఏమో 6th అండి. ఓకే ఓకే. పూజలు చేస్తూ ఉంటారండి? తక్కువ అండి, మాధవస్ గారి కంటే ఈవిడ బాగా చేస్తూ ఉంటారా? బాగా అండి. ఇలాగా పూజలకి అవి అంటే చాలా ఇష్టం అండి ఆవిడకి, బాగా చేస్తారు అలా డెకరేషన్ చేసి. ఓకే. వంటలు బాగా చేస్తూ ఉంటారా? ఎవరు బాగా చేస్తారు? మీరు బాగా చేస్తారా, మీ ఆడపడుచు గారు బాగా చేస్తారా? మా ఆడపడుచు గారు బాగా చేస్తారు. అన్నిటికీ ఆవిడ పని అయిపోద్ది. అలా ఏం లేదు, బాగా చేస్తారండి అన్నిట్లో టాపు. అవునా? మీ స్లాంగ్ బాగుందండి, అసలు మామూలుగా లేదు, చాలా బాగా చేస్తారండి. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. హాయ్. హాయ్. నీ పేరేంటి? అఖిల. అఖిల, వీళ్ళ సెకండ్ డాటర్ కదా? ఓకే, మీరేం చేస్తున్నారు? బీటెక్ కదా? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏ స్ట్రీమ్?
విష్ణు కాలేజ్ అండ్ మెకానికల్. మెకానికలా? Yeah. యాక్చువల్గా మెకానికల్ అంటే అమ్మాయిలు తక్కువ ఉంటారు, అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. సిఎస్సి అంటే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, అబ్బాయిలు తక్కువ ఉంటారు. మెకానికల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? నాకు ఇంట్రెస్ట్. ఇంట్రెస్టా? ఓకే. మరి ఆ మెకానికల్లో అవన్నీ చేస్తావా? అంటే లైక్ పార్ట్స్, అదే. బైక్స్ ఇంట్రెస్ట్ బాగా. అవునా, సూపర్. అసలు నువ్వు ఒక్కదాని అమ్మాయివా, ఇంకా ఉన్నారు అమ్మాయిలు? ఇంకా చాలా మంది. అంటే మేము చదివేటప్పుడు మెకానికల్ లో 2-3 ఉండేవారు అమ్మాయిలు, ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యారు అనుకుంటా. అంతేనా? ఓకే, మాకోసం ఒక సాంగ్ పాడతావా? ఓకే, పాడు. రామచంద్రాయ జనకరాజ రామనోహరాయ మామతాదీశ్వరాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాల చచ్చితాయ తారహటక శోభితాయ పూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుమన చిత్త కామితాయ శుభద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ గిరిధరాయ దివ్యమంగళం దివ్యమంగళం. అంతే. సూపర్, బాగా పాడావు. ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఇప్పుడు మీ బీటెక్ ఫ్రెండ్స్ అందరూ చూసి ఏడిపిస్తారనా, లేకపోతే వాళ్ళు కూడా పాడించుకుంటారని చెప్పా? లైట్గా వాళ్ళు ఏడిపిస్తారా? బీటెక్ అంతేనే, అంతబ్బా కోతులు ఉంటారు. ఎందుకంటే నేను బీటెక్, అందుకని. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటండి? లక్ష్మి. లక్ష్మి గారు. లక్ష్మి ముందు వెనక ఏమన్నా ఉందా? ఓన్లీ లక్ష్మి అని? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీకెంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు, బాబు. 2 అమ్మాయిలు, బాబు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సెకండ్ బాబు జాబ్ చేస్తుంది. ఓకే. బాబు ఎంసీఏ చదువు. ఓహో, మ్యారేజ్, జాబు, చదువు, 3 పొజిషన్స్ లో ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప. ఒక పాప? మ్యారేజ్ అయిపోయింది. ఒక పాపేనా? ఒక పాప. ఓకే, మ్యారేజ్ అయిపోయింది. తను ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో. ఓకే. పిల్లలు, మనవాళ్ళు? ఒక పాప. ఒక పాప, పాపకు ఒక పాప. అంతే. ఓకే. ఓకే, మీరు ఏం చేస్తుంటారు ఖాళీ టైం? హౌస్ వైఫ్. హౌస్ వైఫే. సాంగ్ పాడతారా మాకోసం? పాడతా. ఓకే. భాగ్య ధనలక్ష్మి రావమ్మ అమ్మమ్మ నీసకు భాగ్య ధనలక్ష్మి రావమ్మ పసుపు కుంకుమ అక్షయ గంధములన్నీయు పట్టుకు పిలువా వస్తే పూజ చేసే వేళకు రావే పురందర విఠలను పట్టపురాణి భాగ్య ధనలక్ష్మి రావమ్మ అమ్మమ్మ నీసకు భాగ్య ధనలక్ష్మి రావమ్మ జాజి పువ్వుల సంపంగి పువ్వులు 4 విధముల పుష్పములలరెడి జాజి పువ్వుల సంపంగి పువ్వులు 4 విధముల పుష్పములలరెడి పూజ చేసే వేళకు రావే పురందర విఠలను పట్టపురాణి భాగ్య ధనలక్ష్మి రావమ్మ అమ్మమ్మ నీసకు భాగ్య ధనలక్ష్మి రావమ్మ. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? జయశ్రీ లక్ష్మి. ఓకే, జయశ్రీ లక్ష్మి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. ఓకే. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక అబ్బాయి బీటెక్ అయ్యిందండి. ఓకే. ఇంకొక అబ్బాయి 10th క్లాస్. 10th క్లాస్. ఓకే, బాగా చదివిస్తున్నారా? చదువుతారు కదా. అదే మామూలుగా 10th క్లాస్ వరకు, 10th క్లాస్ బాగా వస్తే చాలు, ఇంకా నెక్స్ట్ అంటారు కదా. 10th ఇంటర్ 2 years బేసిక్. అవును. నెక్స్ట్ బీటెక్ ఎలా ఉన్నా ఇది పర్ఫెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా అది కొట్టుకొచ్చేస్తారు. అవునవునవును. అంటే మీకు ఒక గోల్ ఉంటుంది కదా, మా అబ్బాయిని ఇది చదివించాలి, లేకపోతే ఇలా చేయాలి, డాక్టర్, టీచర్, అలాగా? అలా ఏం లేదు, వాళ్ళు ఎటు వెళ్తే వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవ్వాలి. అదే అదే, అవును. మన గోల్స్ వాళ్ళ మీద చేయకూడదు కదా. అవునవును. మీరు సజెస్ట్ చేస్తారు, వాళ్ళ ఇష్టం, ఇంకా మనం చెప్పడమే దిస్ ఇస్ ద రైట్ పాత్ అని. అవునవును, అంతే. వాళ్ళు తీసుకోవడం వాళ్ళ ఇష్టం. మీరు ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైం నా స్టిచ్చింగ్ అంతా నాది నేను చేసుకుంటాను అంతే. ఓకే, అవునా? మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను యూట్యూబా? యూట్యూబ్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారా? యూజ్ చేసుకోవాలి కదా మరి. అవునవును. థ్యాంక్ యూ అండి. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? ఇందు అండి నా పేరు. మీరేమవుతారు? వీరికి మేము కింద అంటుకుంటున్నామండి. అవునా? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు?
3 years నుంచి 3 years నుంచి తెలుసు. తెలుసండి. బాగా క్లోజ్. బాగా క్లోజా? బాగా క్లోజ్ గా ఉంటారు. మీరు కూడా పండగలకి పూజలకి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటారు. ఓకే. మీరు ఎంతమంది పిల్లలండి? బాబు అండి 8th month బాబు ఇప్పుడు. 8th month బాబు. బాబు ఓకే. అల్లరి చేస్తున్నాడా, పాకుతున్నాడా, కూర్చుంటున్నాడా? కూర్చుంటున్నాడు, పాకుతున్నాడు. అవునా? మామూలు అల్లరి కదండి. మొత్తం సామాన్లన్నీ తీస్తున్నాడా? తీస్తున్నాడండి. అన్ని సర్దుకుంటూ ఉంటాను, తీస్తూ ఉంటాడు. ఒక బాబే? బాబు. ఓకే ఓకే. తన పేరు ఏంటండి? దశరథ రామ సూర్య వెంకట శివసాయి సుబ్రహ్మణ్యం. ఒకసారి దశరథ రామ సూర్య వెంకట శివసాయి సుబ్రహ్మణ్యం. బాగా గుర్తు పెట్టుకున్నాను కదా. ఏమని పిలుస్తూ ఉంటారు మీరు? సూర్య అండి. సూర్య. సూర్య అని పిలవడానికి అంత పేరు మొక్కుకున్నారా? మొక్కుకున్నాను. అచ్చా అచ్చా. అన్ని దేవుడి పేర్లు వచ్చేసినాయి అనుకుంటా కదా. వచ్చేసింది అండి. ఓకే సూపర్ అండి. ఇంకా అబ్బాయితోనే సరిపోతుంది. జాబ్ చేస్తానండి నేను. అవునా? ఏ జాబ్ చేస్తారు? ప్రొఫెసర్ అండి. అవునా? ఓకే. కాలేజీలో ప్రొఫెసర్. సూపర్ అండి. బాబుని ఎవరు చూసుకుంటారు? మమ్మీ చూస్తారండి. మమ్మీ వాళ్ళు ఊర్లోనే మమ్మీ వాళ్ళు చూస్తారు. వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు. మిస్ అవుతూ ఉంటారా? బాగా అండి. బాగా మిస్ అవుతాను. అవునా? ఇంకా ఆదివారాలు సెలవు రోజుల్లోనే వాడుతూ ఉంటారు. బాగా టైం స్పెండ్ చేస్తాను. అవును. సూపర్ అండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? కుమారి అండి. మీరేమవుతారు ఇవిడికి? ఫ్రెండా? ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ మీది? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సేనా? ఓకే. అంటే మీది అత్తగారిల్లు ఇక్కడే, పుట్టిల్లు ఇక్కడేనా? అందరూ ఇక్కడే సెట్ చేసుకున్నారు ఏంటండి? అమ్మమ్మ వాళ్ళది ఇక్కడేనా? అమ్మమ్మ వాళ్ళది కూడా ఇక్కడే. ఓకే. దగ్గర సంబంధమా? కాదండి, దూరమే. ఓకే. మీరు గ్యాదర్ అవుతూ ఉంటారా? ఇలాగా పూజలు చేస్తూ ఉంటారా? ఏమేమి పూజలు చేస్తారు? తక్కువ పూజలు తక్కువ. పూజలు ఎవరైనా చేస్తే దండం పెట్టుకోవడానికి వెళ్తారా? పిలుస్తారండి. అవునా? ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలండి. ఓకే. చదువుతున్నారా? ఓకే సూపర్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? మంజు భార్గవి. మంజు భార్గవి. ఓకే. మంజు భార్గవి ఎక్కడో విన్నట్టుందండి పేరు. సినిమా యాక్టర్ ఉన్నారా? అచ్చా అచ్చా. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 1 year పాప అని ఫస్ట్ క్లాస్ చదువుతుందో పాప. 5 years. 1 year 5 years. అంటే ఇప్పుడిప్పుడే నడక స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా ఖాళీ టైంలో ఏం చేసేవారు? ఇది ఇంకా చదువు అయిపోయింది. ఖాళీ టైంలో ఏం చేస్తాను? ఫోన్ చూసుకుంటాను, పిల్లలతో సరిపోయింది. మా హస్బెండ్ తో గొడవ పడతాను. చెప్పండి. అది ఆటోమేటిక్ గా ఉండాలి అది. అంతేనా? ఓకే. మీరు ఎక్కువ గొడవలు పడతారా? ఆయన? ఇద్దరం గొడవ పడతారు. ఏంటండి నేను ఏదో అడిగాను. అందులోనే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే. గొడవ పడే వాళ్ళలో ప్రేమ ఎక్కువ ఉంటుంది. లవ్ మ్యారేజేనా? ఎన్ని ఇయర్స్ లవ్ అండి మీది? మాదా 2 years లవ్, మ్యారేజ్ అయిపోయింది. ఓకే. మ్యారేజ్ అయిపోయింది. 6 years అయింది మ్యారేజ్. మ్యారేజ్ అవ్వక ముందు లవ్ బాగుందా? ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది. అప్పుడే బాగుందా? వెనక్కి తిరిగేవారు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అంటే అయ్యయ్యో ఫోన్ చేస్తే ఏమో గంటలు మాట్లాడేవారు. ఇప్పుడు మాట్లాడలేదు. అంటే మన సొంతం అయిపోయింది కదా. సరే ఇంకా ఏం చేసినా పడుంటారా? సూపర్ అండి. ఓకే అండి. అందరినీ అయితే పరిచయాలు చేసేసుకున్నాము. మీరు ఎప్పుడు ఇలాగే బొమ్మ పెట్టుకుని చేసుకుంటారా? అమ్మవారిని అలా పెట్టుకుని కలసం పెట్టుకుని చేసుకుంటారా? ఎవరు చేశారండి డెకరేషన్? మీరేనా? ఎన్ని గంటలు పట్టింది డెకరేషన్ కి? చాలా బాగా చేశారు. రాత్రి డెకరేషన్ మొత్తం చేసుకున్నాను. పొద్దున్న ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉంటారా? ఓకే. ఎన్ని రకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు మామూలుగా? దద్దోజనం అండి, పులిహార, గారెలు, బూర్లు పెడతాం. గారెలు చేసి టైం సరిపోక ఓకే పళ్ళు పెట్టి. ఓకే అండి. సరే అయితే మరి పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడే. నిత్య కళ్యాణం పచ్చ తోరణం, పచ్చ తోరణం, నీ దయలో నా సిరులా తరళం, సిరులా తరళం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం, నీ దయ
పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువా పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువా దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం
తారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. భవానీ గారు, మీ అందరితోనూ కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. థ్యాంక్ యూ. మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్వైట్ చేస్తేనే కదా వస్తాం. ఓకే, ఒకసారి ఓపెన్ చేద్దాం. గ్రీన్ శారీ ఎలా ఉందండి? నచ్చిందా మీకు? చాలా బాగుంది. షాపింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ? అవునా? షాపింగ్ మామూలు షాపింగ్ కాదు. అవునా? ఓకే, మీరు షాపింగ్ చేసుకోవడానికి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచిపట్టు చీరని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రకాలుగా అన్ని రేంజెస్లోనూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. భీమవరంలోనే కాదు, కొత్తగా తాడేపల్లిగూడెంలో కూడా బ్రాంచ్ అయితే ఓపెన్ అయింది. వెంటనే విజిట్ అవ్వండి. సో ఇదండి భవానీ గారింట్లో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ఎపిసోడ్. మరో శ్రావణలక్ష్మి ఎపిసోడ్తో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.